ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మేలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మోషే తన మామగారైనటువంటి ఇత్రో చెప్పిన ఆలోచనను మనం చూస్తూ ఉన్నాం. అధిపతులను నియమించాలి, పెద్దలను ఏర్పరచాలనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. పెద్దలకు ఉండేటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిది సామర్థ్యం కలవారుగా ఉండాలి. 2 దైవభక్తి గలవారుగా ఉండాలి అని మనం గత దినాన నేర్చుకున్నాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతాను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి ఒకనిగా, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. మొదటిది సామర్థ్యం గలవారు, 2 దైవభక్తి గలవారు, 3 సత్యాశక్తి కలిగిన వారు. సత్యాశక్తి కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో ఆసక్తి చాలా రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెద్దలకి ఉండాల్సింది ఏంటంటే సత్యము కొరకైన ఆసక్తి. ఇలాంటి వాళ్ళే కావాలి దేవుని బిడ్డలుగా, సంఘ పెద్దలుగా ఉండుటకు కావలసిన అర్హత అన్నమాట. సత్యాశక్తి కలిగినటువంటి వారు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవుని ప్రార్థించుచుండెను. సంఘస్థులు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారట. పేతురు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు సంఘం అతని విడుదల కొరకు అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆసక్తి చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు అత్యాశక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, 14వ అధ్యాయం, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. 12:31 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. శ్రేష్టమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో దాతృత్వాన్ని గురించి రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. వాళ్ళు దాతృత్వం, ఇతరులకు ఇచ్చే విషయం అందు వాళ్ళు ఆసక్తి కలిగిన వారు. కాబట్టి ఇలాగ దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి.
దైవ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి పెద్దలు ప్రయోజనకరమైన వారుగా ఉంటారు. ఇక్కడ సత్యమందు ఆసక్తి కలిగిన వారు అంటున్నాడు. సత్యం అంటే ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తే. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటారు. ఆయన ఎవరంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. సత్యం అంటే యేసుక్రీస్తే. అంటే సత్యం అందు ఆసక్తి గలవారంటే యేసుక్రీస్తునందు ఆసక్తి గలవారు అని అర్థం. ఇంకా సత్యం అంటే దేవుని వాక్యమే. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు. సత్యము అంటే వాక్యమే. అంటే పెద్దలకి వాక్యం అందు ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. మందిరాన్ని గురించి, దేవుని యొక్క సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తూ అంటారు. తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం ఆఖరి లైన్లో చదువుతాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏమన్నాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి సత్యము అంటే దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు, ఆయనలో ఉండేటువంటి పరిశుద్ధత, ఇలాంటి వాటి యందు సంఘ పెద్దలకు ఆసక్తి ఉండాలి. కాబట్టి సత్యమందు ఆసక్తి కలిగిన వారు దేవుని వాక్యమందు, యేసుక్రీస్తునందు, ఆయన కార్యముల యందు, సంఘాన్ని కట్టుట యందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. 4వది లంచగొండులు కానివారు అంటున్నాడు. లంచగొండులు లేనివారు. లంచం తీసుకునేవారైతే వాళ్ళు నీతిమంతుల మాటల్ని అపార్థం చేస్తారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 8-9 వచనాలు. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టిగని వారికి గుడ్డితనం కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. లంచం ఏం చేస్తుందంట? దృష్టి కలిగిన వారికి గుడ్డితనం కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం కలిగిస్తుంది. కాబట్టి లంచం అనేది ఏమాత్రం పెద్దలకు తగినది కాదు. లంచం విషయంలో పక్షపాతం ఉంటుంది. లంచగొండ్లు సమాజంలో పెద్దలుగా ఉండడానికి పనికిరారు. బైబిల్లో లంచాన్ని గురించి చాలా ఖచ్చితంగా గట్టిగా ఖండించబడింది అన్నమాట. ఈ దినాల్లో సామాన్య విశ్వాసులైన మనం కూడా లంచాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి సంఘ పెద్దలకి, సంఘంలో ఉండేటువంటి పరిచారకులకు మొహమాటం కానీ, బంధుప్రీతి కానీ ఉండకూడదు. ఇంకా మనం చూస్తే సంఘ పెద్దలు అంటే న్యాయాధిపతులు, నియమించబడినటువంటి న్యాయాధిపతులు, వాళ్ళకు ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే పేరు పొందిన వారై ఉండాలి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం
16వ వచనం. వీరు సమాజంలో పేరు పొందినవారు, వీరు తమ తమ పితరుల గోత్రములో ప్రధానులు, ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలు. వీరు సమాజంలో పేరు పొందినవారు అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు వంశాల్లో వారి వారి పితరుల కుటుంబాలను బట్టి వాళ్ళని లెక్కించినప్పుడు వాళ్ళ పితరుల కుటుంబంలో ముఖ్యులైనటువంటి వారిని పెద్దలుగా నియమించాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని నియమించాడు. వాళ్ళందరి పేర్లు మనకి 5వ వచనం నుంచి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉంటాయి. రూబేను గోత్రంలో ఎలీసూరు, షిమియోను గోత్రంలో షెలుమియేలు, యోదా గోత్రంలో నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో నెతనేలు, జబులూను గోత్రంలో ఏలియాబు, ఎఫ్రాయిం గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషాము, మనష్షే గోత్రంలో గమలియేలు, బెన్యామీను గోత్రంలో అబీదాను, దాను గోత్రంలో అహియజరు, ఆషేరు గోత్రంలో పగీయేలు, గాదు గోత్రములో ఎలాసాపు, నఫ్తాలి గోత్రములో అహీరా. వీళ్ళందరూ కలిసి సంఘ పెద్దలుగా, ఆనాడు గోత్రకర్తల్లో పెద్దలుగా నియమించబడ్డారు. వీళ్ళందరి గురించి రాస్తూ, వీరు సమాజంలో పేరు పొందినవారు, మంచివాళ్ళు అని పేరు పొందినటువంటి వారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యోగ్యతలను బట్టి ఎన్నికైనటువంటి వారు. కాబట్టి ఈ దినాల్లో కూడా యోగ్యతలను బట్టి మంచి పేరు కలిగిన వారు మాత్రమే దేవుని సంఘాన్ని కాసేవాళ్ళుగా, దేవుని సంఘాన్ని నడిపేవారుగా ఉండడానికి తగినటువంటి వారు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశిస్తే అలాంటి వాళ్ళకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నాడు. కాబట్టి సంఘము వెలుపలి వారి దగ్గర కూడా మంచి సాక్ష్యాన్ని పొందినవాడై ఉండాలి అంటాడు. తీతుపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తీతుపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, స్వస్థబుద్ధి గలవాడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహము కలవాడై ఉండాలి అంటాడు. కాబట్టి పేరు పొందినవాడు, మంచివాడు, పేరు పొందినవాడుగా ఉండాలి. ఇంకా వాళ్ళకు పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రముల్లో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి. జ్ఞాన వివేకములు కలిగి. అనేక కార్యాలు మనం చక్కబెట్టాలంటే జ్ఞాన వివేకములు అవసరం. జ్ఞాన వివేకాలు అవసరం. అందుకే సొలొమోను ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము.
నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానాన్ని తెలివిని నాకు దయచేయి అంటున్నాడు. సొలొమోను ఎంత గొప్ప జనుల మధ్య ఉండి ఈ కార్యాలన్నీ జరిగించుటకు జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అంటాడు. రాజుల మొదటి గ్రంథంలో కూడా ఉంటుంది అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నీవు కోరికైన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని ప్రార్థించాడు. జ్ఞానము వివేకము కావాలి. జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఈనాడు దేవుని ప్రజలను నడిపించేవారు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు జ్ఞాన వివేకము కలిగిన వారుగా ఉండాలి. ఇంకా న్యాయాధిపతులుగా నియమించబడిన పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములను ముఖ్యులను పిలిపించుకొని, ఎవరంటే వాళ్ళు బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారు అంటున్నాడు. బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారు. కాబట్టి బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. బుద్ధిమంతులు ఆకాశ మండలమందల నక్షత్రములను పోలి ఉంటారు అంటాడు దానియేలు గ్రంథంలో. కాబట్టి బుద్ధి విషయంలో ప్రసిద్ధి గలవారుగా ఉండాలి. బుద్ధి లేని వాళ్ళు కాదు, బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వాళ్ళు పనికిరారు, బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. దావీదులో మనం సుబుద్ధిని చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూశాడు అంటాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వాడు దావీదు. అందుకే దేవుడు అతన్ని ఇశ్రాయేలుల జనాంగాన్ని అంతటికీ రాజుగా చేశాడు. హెబ్రీ పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. స్థిరబుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు దావీదు. అందుకే దేవుడు అతన్ని
ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేశాడు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు మోషే. అందుకే ఇశ్రాయేలు సర్వ సమాజానికి నాయకుడిని చేశాడు. కాబట్టి సంఘాన్ని నడిపించే నాయకులు కానీ, సంఘంలో ఉండేటువంటి సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ నేటి దినాల్లో సుబుద్ధి కలిగి స్థిరమైన బుద్ధి కలిగిన వారుగా ఉంటే ఎదుటి వారిని నడిపించుటకు వీలవుతుంది అన్నమాట. యోబు వలె మనం కూడా శ్రమల్లో నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. శ్రమల్లో యథార్థతను విడవలేదు యోబు. అందుకే పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామని చూస్తున్నాడు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అంటాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. దానియేలు గురించి కూడా రాయబడి ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యమంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించాను. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట దానియేలు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కనుకనే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి రాజుకు వచ్చిన ఆలోచన? రాజ్యమంతటి మీద అతనిని నియమించాలని రాజు ఉద్దేశించాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దావీదు. సుబుద్ధి గలవాడు. దేవుడు అతను రాజుగా చేశాడు. మోషే స్థిరమైన బుద్ధి గలవాడు, నాయకుడిగా నియమించాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అందుకే అన్యుల దేశంలో చెరలో బానిసత్వంలో ఉన్నటువంటి దానియేలుకు ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు సంఘ పెద్దలు, సంఘ సేవకులు కలిగి ఉండడం చాలా ప్రయోజనకరం. కాబట్టి బుద్ధిలో ప్రసిద్ధులైన వారు, బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారు అంటున్నాడు మోషే గారు. కాబట్టి మనం కూడా బుద్ధి విషయంలో ప్రసిద్ధి చెందిన వారుగా, పేరు పొందిన వారుగా మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే మన అధ్యాయంలో, మన భాగంలో ఈ నియమించబడినటువంటి న్యాయాధిపతుల యొక్క బాధ్యతల గురించి చెప్తున్నాడు. 22వ వచనం నుంచి, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ వద్దకు వారు తేవాలి. ప్రతి అల్ప విషయాన్ని వాళ్ళే తీర్పు తీర్చవచ్చు. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన యెడల నీకు సులువుగా ఉండును. ఇరవై 23వ వచనం, దేవుడు ఇలాగు చేయుటకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాను. ఇశ్రాయేలులందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులు ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే వద్దకు తెచ్చుచు స్వల్ప వాద్యములను వారే తామే తీర్పు తీర్చుచు వచ్చిరి. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళాను. చూడండి, ఇక్కడ
పెద్దల యొక్క బాధ్యతలు చెబుతున్నాడు. శ్రేష్టమైన గుణాలు కలిగినటువంటి పెద్దలకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఒకటి, ఎల్లప్పుడూ వాళ్ళు న్యాయం తీర్చేవారు. ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేయాలంట? న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను. వారు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఎలాగనగా లంచము జ్ఞానుల కనులకు గుడితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. కాబట్టి నీకిచ్చున్నటువంటి దేశంలో స్వాధీనపరుచుకున్నట్లు న్యాయాన్ని అనుసరించి నువ్వు నడుచుకో అంటాడు. కాబట్టి న్యాయాధిపతులు న్యాయం తీర్చుట్లో ఉన్న పద్ధతులు ఏంటంటే, పక్షపాతం లేకుండా న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. లంచము తీసుకోకుండా తీర్పు తీర్చాలి. లంచము తీసుకోకుండా వాళ్ళు తీర్పు తీర్చాలి. సత్యాన్ని బట్టి తీర్పు తీర్చాలి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకటి, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. 2, సత్యమును బట్టి తీర్పు తీర్చాలి. అదే సమయంలో ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకోవాలి. 3వది, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చాలి. సమాధానకరమైన న్యాయమును బట్టి, సత్యాన్ని బట్టి. 8:19 అంటాడు చూడండి. జకరియా గ్రంథం 8:19. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినదేమనగా, 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించి మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. సత్యమును సమాధానాన్ని ప్రియముగా ఎంచాలి. కాబట్టి ఇక్కడ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే న్యాయం తీర్చాలి. న్యాయం తీర్చే విషయంలో లంచం తీసుకోకుండా, పక్షపాతం లేకుండా, న్యాయంగా, యథార్థంగా, సత్యంగా, సమాధానంతో తీర్పు తీర్చాలి. నేటి దినాల్లో సంఘ కాపరులు కానీ, సంఘ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ సంఘస్థులను సొంత బిడ్డలుగా భావించి తీర్పు తీర్చాలి. బంధుప్రీతి, కులాభిమానం, బాహ్య సంబంధమైన ఆధిక్యతలు, విద్య, ఉద్యోగం, హోదా, ఆస్తి, ఇలాంటి వాటిని చూస్తే సంఘంలో గొడవలు, గలిబిళ్ళు వస్తాయి. ఇలాంటి వాటిని మనం చూడకూడదు. ఇలాంటి వాటిని లక్ష్య పెట్టకూడదు. ఇంకా కక్ష చేతనైనా లేకపోతే కోపం చేత అయినా ఏది చేయకూడదు. మనం వెలిచూపుని బట్టి తీర్పు తీర్చకూడదు. న్యాయమైన తీర్పు తీర్చాలి. కాబట్టి తీర్పు తీర్చడంలో న్యాయం అనేది అవసరం. న్యాయం అనేది అవసరం. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.
9వ వచనం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక్కడ చూడండి, పెద్దలు దేవుణ్ణి సంధించారు, అంటే దేవుణ్ణి సమీపించారన్నమాట. దేవుణ్ణి సమీపించారు. వారు దేవుని వద్ద ఉన్నటువంటి వర్తమానాన్ని విని ప్రజలకు అందించేవారు. దేవుని వద్ద ఉన్న వర్తమానాన్ని విని ప్రజలకి అందించేవారు. అందుకే 19వ అధ్యాయంలో, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నింటినీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియజేసింది. పెద్దలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాటలు తెలుసుకొని ప్రజలకు బోధించాలి, ప్రజల గురించి దేవునికి తెలియపరచాలి. మోషే పెద్దలకి దేవుని మాటలు చెప్పాడు. పెద్దలు, ప్రజలందరూ కూడా ఆ మాటలు విన్నారు. పెద్దలు అంటే అర్థం ఏంటంటే ప్రజలకు బోధించగలిగేవారు, ప్రజలకు చెప్పగలిగేవారు. కాబట్టి ఈనాటి దినాల్లో సంఘంలో ఉండేటువంటి పెద్దలు తోటి వారికి చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. చెప్పడానికి సరిపోవాలన్నమాట. మనం చేసినప్పుడే చెప్పడానికి సరిపోతాం. మనం చేయట్లేదనుకోండి, మనం మాదిరిగా లేమనుకోండి, ఎదుటి వాళ్ళకి ఏం చెప్తాం? దేవుని మాటలు ప్రజలకు చెప్పగలగాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క సత్యాల్ని ఇతరులకు చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. మనం చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మనమే చేయట్లేదు అనుకోండి, ఎలా చెప్పడానికి సరిపోతాం? మనలోనే లేవనుకోండి మంచి లక్షణాలు, ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలం? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించరు: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోటు చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుతూ జనులకు ఆజ్ఞాపించారు. యెహోషువ దేవుని మాటలకు నాయకులకు చెప్పినప్పుడు నాయకులు ప్రజలతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే దైవ వర్తమానాన్ని ప్రజలకు బోధించాలి. దైవ సందేశాలని మనం ప్రజలకు బోధించేవారుగా ఉండాలి. దైవ సందేశాన్ని ప్రజలకు బోధించేవారుగా ఉండాలి. ఇంకా మనం 24వ వచనంలో మన భాగంలో 24వ వచనంలో మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. 25వ వచనం. ఇశ్రాయేలులో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగా, 100 మందికి ఒకనిగా, 50 మందికి ఒకనిగా, 10 మందికి ఒకనిగా న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాను. ప్రజల మీద ప్రధానులుగా నియమించాను. కాబట్టి ఈ రీతిగా సంఘంలో ఉండేటువంటి బాధ్యతల్ని సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘంలో సీనియర్స్ అయిన వారు ఈ బాధ్యతలను కలిగి ఉండి సంఘాన్ని సరైన విధానంలో నడిపించాలి. ఒకరి మీద ఒకరు అతిశయపడకుండా, ఒకరి మీద ఒకరు విరోధ బుద్ధి, పక్షపాత బుద్ధి లేకుండా, ఒకరి మీద ఒకరు వృధాగా అతిశయపడకుండా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్ని
మన ఉద్దేశం ఏంటంటే దేవుని సంఘాన్ని అభివృద్ధి చేయాలి, సంఘాన్ని విస్తరింపచేయాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘ విశ్వాసుల్ని సరైన విధానంలో నడిపించాలి, దేవుని రాకడ కొరకు వారిని సిద్ధపరచాలి, అనేక ఆత్మలను మనం సంపాదించాలి. అది మన ఉద్దేశం. కాబట్టి సంఘ అభివృద్ధి కోసం సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి పెద్ద, ప్రతి సీనియర్ సంఘ శ్రేయస్సు కోరి సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత సంఘ బిడ్డలుగా ఉంది. నాకెందుకులే, ఇది నా పని కాదు, నేను వెళ్తున్నాను వస్తున్నాను, నా పని అయిపోయింది అక్కడితో అనుకుని చాలామంది సంఘ విషయాలను పట్టించుకోకుండా, సంఘ కార్యకలాపాల్లో ఏకీభవించకుండా, సంఘస్థులను ఎంకరేజ్ చేయకుండా ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉంటారు. అలా ఉండొద్దు. దేవుని సంఘాన్ని కడదాం, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. మన కృషి ఏంటో, మనకు దేవుడు అప్పగించిన మన బాధ్యత ఏంటో, సంఘం పట్ల మన బాధ్యత ఏమై ఉందో అది గుర్తించి దాని ప్రకారం మనం నడిస్తే సంఘ అభివృద్ధికి ప్రయాసపడిన వారు అవుతాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆ రీతిగా సంఘ అభివృద్ధి కోసం మనం అందరం కృషి చేద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.